హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోనేం చేపల పులుసు ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కోనేం గ్రేవీ కర్రీ చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఈ గ్రేవీ వేడి వేడి అన్నంతో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కోనేం చేపల పులుసు కోసం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 750 గ్రాముల కోనేంను తీసుకున్నాము. ఇవి సముద్రం చేపలు, చాలా టేస్ట్గా ఉంటాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ముళ్ళులైతే అస్సలు ఉండవు. వీటిని సింపుల్గా కొన్ని టిప్స్ పాటిస్తూ ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో హోల్ గరం మసాలా అంటే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, కొద్దిగా గసగసాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ కర్రీకి ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మసాలా వేసి చేపల కర్రీ వండితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని డీప్ ఫ్రై అయితే చేయకూడదు. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒక 5 నిమిషాలు అయ్యాక చేపని ఇలా టర్న్ చేసుకోవాలి. అంటే రెండో వైపు కూడా వేపుకోవాలి. ఈ చేప ముక్కలు ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఈ గోల్డ్ కలర్ వచ్చాక మనము ఒక ప్లేట్లోకి ఈ చేప ముక్కలన్నింటినీ తీసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఆయిల్లో మిగతా చేప ముక్కలను కూడా వేసి ఈ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం చేప ముక్కలను ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాక ఇందులో 3 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టమాటా కూడా బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనికి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను 2 టేబుల్ స్పూన్లు
వేసుకోవాలి. ఈ కర్రీకి ఈ మసాలా పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చేపల నుంచి వచ్చే స్మెల్ అన్నింటినీ తగ్గిస్తుంది. ఈ కర్రీకి చాలా టేస్ట్ని కూడా ఈ పేస్ట్ వల్లే వస్తుంది. ఈ మసాలా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చింతపండు గుజ్జును వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. వాటర్ వేసాక ఇందులోకి మరికొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ ఇలా బాగా మరుగుతుంది చూడండి. ఇలా మరిగాక ఇలా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చినప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఈ గ్రేవీలోనికి వేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ఈ కోనేం చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసాక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలి. ఈ చేప ముక్కలు వేసుకున్నాక గరిటెతో ఎక్కువసార్లు కదపకూడదండి, అలాగైతే చేప ముక్కలు వీడిపోతాయి. నేను వేసే ఉప్పు కారం అయితే ఈ కర్రీలో మొత్తం సరిపోయింది. గరిటె పెట్టకుండా ఇలా కాస్త కలుపుకుంటే సరిపోతుంది. ఈ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. చేపల పులుసు ఎప్పుడైనా సరే ఇలా చిక్కగా ఉండాలండి. చిక్కగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా టేస్టీ అయిన కోనేం చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయింది కదా, ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన కోనేం చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.